శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండ 35వ సర్గం. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ సంశమే. సీతమ్మ రామకథను విని హనుమతో వశిష్ఠ విశ్వామిత్ర శిష్యులు నరులు అయినటువంటి రామలక్ష్మణులకి విద్యాబుద్ధులు రెండూ లేనటువంటి వానరాలకి సమాగమం ఎలా కలిగింది? నేను నమ్మాలంటే రామలక్ష్మణుల ఆకార స్వరూపాన్ని గురించి చెప్పు అన్నది. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. చూచేవారి చూపుల ద్వారా మనస్సును ఆకర్షించి మన్మధుడి మనస్సును కూడా మధించి వేయగలిగినటువంటి వాడు, ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు, ప్రవాహాన్ని చూస్తూ వెళ్ళిపోయే చూపులు ఒక పద్మం కనపడగానే ఎలా ఆగిపోయి ఆ పద్మంలో నుంచి యువతలకు రాలేక అక్కడే ఉండి పరిశీలిస్తాయో అలాంటి కన్నులు రామునివి. చంద్రునికి ప్రతి 15 రోజులకు కూడా హెచ్చు తగ్గులుంటాయి. కమలం సూర్యుడిని బట్టి నిశ్చలంగా ఉంటుంది. అందుకని రాముడు కమలాక్షుడు కానీ చంద్రాక్షుడు కాదు. ఎంతటి వస్తువు విలువైనా కూడా గ్రహించలేనటువంటి జాతి మా వానర జాతి. రూపం ఔచిత్యం ఎరుగనటువంటి వాళ్ళం. అయినా మా మనస్సుతో పాటు జాంబవంతుడు మొదలైన ఎలుగుబంటుల, సంపాతి మొదలైన పక్షుల, గుహుడు మొదలైనటువంటి నిషాదుల మనస్సును కూడా హరించినటువంటి వాడు రాముడమ్మ. శరీరానికి ఉండేటటువంటి రూపము, ఆత్మకు ఉండే దాక్షిణ్యము రెండూ కలిగినటువంటి వాడు రాముడు. ఈ గుణాలన్నీ ఆయన పుట్టాక తెచ్చుకున్నవి కాదమ్మా. ఈ గుణాలన్నిటికీ పుట్టుకతోనే కలిగి ఉన్నాడు కాబట్టి పరిస్థితుల ప్రభావం వలన నశించేటటువంటివి కావు. అంటే తుల్యశీల వయోవృత్తాం, సరిగా నువ్వు తప్ప వేరెవరు లేరమ్మా. పురుషులలో అతడు, స్త్రీలలో నువ్వు మాత్రమే. వియోగం కలిగాక కూడా పురుషుడై ధైర్యం వీడి దుఃఖిస్తూ స్త్రీలాగా అతడుంటే రావణవలంలో ఉండి స్త్రీ అయిన పురుషునిలా భయం లేకుండా నువ్వు ఉన్నావు. దీనికి కారణం ఆయన ప్రసూత, జన్మ లేకుండా ఉండేవాడు, తల్లి గర్భం నుంచి పుట్టాడు కాబట్టి. నీవు అయ్యో నిజవి కదా. ఉపకారి, యజుర్వేద శాఖాధ్యాయి, వినయ సంపన్నుడు రాముడు. వేదాల్లోనూ వృత్తి విద్యల్లోనూ ధనుర్విద్యలోనూ మహాపండితుడు రాముడు. వెడల్పైనటువంటి ఆకర్షణీయమైనటువంటి తల, 3 రేఖలు కలిగినటువంటి శంఖాకారపు మెడ, వెడల్పైనటువంటి భుజాలు, బారైనటువంటి చేతులు, నీలమేఘపు రంగు కలవాడు ఆయన. వక్షస్థలము, మణికట్టు, పిడికిలి దృఢంగా ఉండేటటువంటి వాడు. కనుబొమ్మలు, బాహువులు దీర్ఘంగా కలిగినటువంటి వాడు. మోకాళ్ళు, తల వెంట్రుక కొనలు, పొట్ట, బొడ్డు చుట్టు భాగము, హృదయము ఎత్తుగా కలిగినటువంటి వాడు. కళ్ళ చివరలు, గోళ్ళు, అరచేతులు ఎర్రగా ఉండేటటువంటి వాడు. పాదరేఖలు, తల వెంట్రుకలు, లింగమణి నునుపుదము కలిగినటువంటి వాడు. కంఠస్వరము, నడక, బొడ్డులలో గంభీరత కలిగినటువంటి వాడు. పొట్టపై 3 ముడతలు ఉండేటటువంటి వాడు. స్థనములు, వాటి ముక్కులు, పాదరేఖలు లోతుగా ఉండేటటువంటి వాడు. నరాలు కనిపించిన పాదాలు, ప్రతి రోమకూపంలోనూ వెంట్రుక కలిగినటువంటి వాడు. దీర్ఘం కాని లింగం కలిగినటువంటి వాడు. కొవ్వు అధికంగా లేని పొత్తి కడుపు కలిగినటువంటి వాడు. 3 సుడులున్నటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు. చేతి బొటన వ్రేలి మొదట 4 రేఖలు ఉన్నటువంటి వాడు. నుదిటిలో, పాదంలో 4 చొప్పున రేఖలు ఉండేటటువంటి వాడు. 4 మూరల పొడుగువాడు. సింహ, శార్దూల, గజ, వృషభాల నడక వంటి నడక కలిగినటువంటి వాడు. ధర్మార్థ కామాలని త్రికాలాల్లోనూ ఆచరించేటటువంటి మహానుభావుడమ్మా రాముడు. సౌందర్యంలో, గుణగణాల్లో లక్ష్మణస్వామి రామునిలో ఉన్న శరీరఛాయలో మాత్రం ఆయన బంగారం వన్నేవాడు. నీకోసం భూమి అంతా గాలిస్తూ తిరుగుతూ ఉంటే భయపడ్డ సుగ్రీవుడు నన్ను చారిణిగా పంపాడు. నేను వాళ్ళను ఒప్పించి వీపు మీద ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొచ్చాను. నిన్ను రావణుడు, అలాగే సుగ్రీవుని భార్య అయినటువంటి రుమని, వాలి అనే పేరు గల సుగ్రీవుని అన్న ఎత్తుకుపోయిన కారణంగా ఇద్దరి దుఃఖము సమానమని ఒకరి కథను మరొకరు విని పరస్పరం ఓదార్చుకున్నారు.
నువ్వు కిందికి పారవేసిన ఆభరణాలు వానశ్రేష్ఠులకు చూపగానే రాముడు మూర్ఛపోయాడమ్మా. దీంతో రావణుడే సీతమ్మను ఎత్తుకుపోయింటాడని రామునికి అర్థమైంది. దాంతో ఎలాగైనా రావణునికి బుద్ధి చెప్పాలని భావించిన రాముడు ముందుగా పరభార్యని అపహరించిన వాలిని చంపాక సుగ్రీవుణ్ణి రాజు చేసి వాలిపుత్రుడైనటువంటి అంగదుడిని యువరాజును చేశాడమ్మా. నిన్ను వెతికించడానికి అన్ని దిక్కులకి వానరాలని పంపుతూ వాటికి 1 నెల గడువుగా నిర్ణయించి సీతమ్మని వెతుక్కురావాల్సిందిగా సుగ్రీవుడు మమ్మల్ని అందరినీ పంపాడు. దక్షిణ దిక్కు సేనానాయకుడైనటువంటి అంగదుని వెంట నేను వచ్చాను. మేమంతా తోవ తెలియక చిక్కుపడ్డాక సమయం గడిచిపోయాక మా వానరుల్లో భేదాభిప్రాయం వచ్చింది. సుగ్రీవుడు కాల నియమం దాటిన కారణంగా సుగ్రీవుడు వధిస్తాడని మేం ప్రాయోపవేశం చేసి నేల మీద పరుండి చర్చిస్తూ ఉంటే జటాయు సోదరుడు సంపాతి నీ వార్తని చెప్పాడమ్మా. జరిగిన కథ అంగదుడు చెప్పగా తన తమ్ముడైనటువంటి జటాయువుని రావణుడు చంపినందుకు చాలా దుఃఖించినటువంటి సంపాతి నీ జాడ చెప్పగా ఇక్కడికి వచ్చి నిన్ను చూడగలిగాను తల్లి. సముద్రాన్ని దాటడం అనే ఈ మహాకార్యం నువ్వు కనిపించినందువల్ల సఫలమైంది. నిన్ను చూర్చిన కీర్తి నాకు దక్కింది తల్లి. ఇది నా కథ అని కేసరి అనే వానరుడు ప్రసిద్ధమైనటువంటి మాల్యవంత పర్వతంలో నివసిస్తూ ఆ ప్రదేశం వదిలి గోకర్ణానికి పోయి దేవర్షుల ఆజ్ఞపై శంభసాధనుడనే రాక్షసుడిని చంపాడు. ఆ కేసరి భార్య అంజనికి వాయుదేవునికి అనుగ్రహం వలన నేను జన్మించాను తల్లి. నేను చెప్పిన బాల్యచేష్ట కారణంగా నాకు హనుమంతుడు అనే పేరు ప్రభావంలో వాయువుతో సమానుణ్ణి అంటూ తనను గూర్చి అమ్మకు తెలియచేశాడు మారుతి. స్వస్తి.